అంటే కేసీఆర్ చేసిందే బాగుందమ్మా. ఎందుకట్లా? ఎందుకంటే అన్ని చెప్పిన మాట తప్పకుండా చేసిండు. ఈయన చెప్పిండు ఏం చేయలేకపోతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, 500 రూపాయల గ్యాస్ అన్నాడు, ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. ఏ ప్రభుత్వం కూడా చేయలేనిది ఈయన చేస్తున్నాడు అంటున్నారు. మీరేమంటారు దానికి? ఇప్పుడు అది చెప్పాలంటే మేడం కొన్ని మంచి చేసినవి కొన్ని మంచిగా ఉన్నాయి, ఇంకా చాలా చేసేవి ఉన్నాయి. ఇంకా చేయడం తక్కువ, చెప్పడం ఎక్కువ అవుతుంది అనమాట. అంటే కేసీఆర్ ఉన్నప్పటికి రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ తేడా అంటే ఏం చెప్తారు అసలు? తేడా అంటే అన్నిట్లో ఆయన మంచి చేసిండు, ఈయన తక్కువ చేసిండు. ఆయన కూడా పథకాల మీద ఫోకస్ చేయలేదు కదా మరి అప్పుడు చూసుకున్నా గానీ. ఆయన చెప్పిన మాటలను చేయాలి కదా. ఆయన అప్పు చేసి పోయిన అప్పునే కడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. చేసిన అంటే ఇప్పుడు మనం సంవత్సరం ఉన్నప్పుడు మనం మనం మంది మనం చేసుకోవాలి. అప్పుడు అప్పు ఉన్న సంగతి తెలియదు ఆయనకి, తెలుసు కదా. అప్పున్న సంగతి, అప్పున్న సప్పున్న కాపాడాలంటే ప్రజల్ని ఆదుకోవాలి. మరి అప్పు సప్పు నువ్వు కూడా తెచ్చి పెట్టాలి. అప్పు ఉందని రాజకీయాలు వచ్చినప్పుడు తెలిసిందా? అవునండి, ఇప్పుడు అప్పులు ఉన్నాయంటే ఉంటాయి. అప్పులు ఉన్నప్పుడు మనం దానికి కూడా ఇంకో ఈ అప్పు సపోర్ట్ చేసి మరి ఇది కూడా చేస్తేనే మళ్ళీ ఇంకోసారికి అవకాశం ఉంటుంది. అయిపోయింది పరిపాలన కష్టమే. ఏం తేడా లేదు. వాగుడు ఎక్కువ ఉంది, పని చేయడం తక్కువ, చెప్పడం ఎక్కువ. ఆయన చెప్పిన మాట చేస్తాడు అంతే.